నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ విశ్లేషణ షురు. ప్రమాద కారణాలపై కీలక సమాచారం తెలిసే అవకాశం. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, బాధితులకు పరామర్శ. విజయ్ రూపానితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోదీ. ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామన్న సీఎం. భాషతో పాటు నైపుణ్యాలు పెంచేలా బోధన ఉండాలని ఆదేశం. పేదోడి ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైందన్న పొంగులేటి. ఆర్థిక కష్టాలున్న 22,000 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని స్పష్టం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు. ప్రజల దృష్టి మళ్లించే యత్నమని మాజీ మంత్రి ఆరోపణ. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టామన్న ఇజ్రాయెల్. అణు కేంద్రమే లక్ష్యంగా దాడులు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్య.